కీర్తనలు 84:7. నానాటికి అభివృద్ధి నందుచు ప్రయాణము చేతురు, వారిలో ప్రతివాను సియోనులో దేవుని సన్నిధిని కనపడును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున ఏమంటూ ఉన్నారు అంటే, నానాటికి అభివృద్ధి నందుచు ప్రయాణము చేతురు, వారిలో ప్రతివాడు సియోనులోని దేవుని సన్నిధిని కనపడును అంటూ ఉన్నారు. దీని అర్థం ఏమిటి అంటే, మన యొక్క జీవితంలో ప్రతి దినము కూడా ఈ యొక్క లోకములోని మన ప్రయాణము ఎలా ఉంటుంది అని అంటే, దేవుని సన్నిధితో దేవుని యొక్క కృప చేత మనము ఈ లోకంలో ప్రయాణిస్తాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము యాత్రికులము. మన యొక్క జీవితము యాత్రా జీవితము. ఈ లోకంలో మరి యాత్రికులుగా ఉండి పరలోకానికి మనము ప్రయాణించి అక్కడ మనము ఎల్లప్పుడూ కూడా స్థిర నివాసములుగా మనము ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన యొక్క జీవితములలో అభివృద్ధి నందుచు దేవుని యొక్క సన్నిధిలో కనపడులాగున మనము పరిశుద్ధముగా ఆయన యొక్క కృప చేత మనము ఈ యొక్క ప్రయాణము కొనసాగుతుందని దేవుడి దినము సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృప ఘనతయు అనుగ్రహించును. సైన్యములకు అధిపతి అగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. అవునండి, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారు ధన్యకరమైన జీవితము అనుభవిస్తారు. ఆయన కృప చేత ఎల్లప్పుడూ కూడా ఘనత అనేది అనుగ్రహింపబడి ప్రతిదినము కూడా వారి యొక్క జీవితము లోటు అనేది లేకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తూ వారి జీవితము, వారి యొక్క బిడల జీవితము కొనసాగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరం కూడా కోరుకునేది, ఆశపడేది, మరి దేవుని వైపు చూసేది దానికోసమే కదండి. ఆయన సన్నిధి మన యొక్క జీవితంలో ఉండాలి. ఆయన కృప చేత మనల్ని నడిపించాలి, మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలని మనము కోరుకుంటూ ఉదయమునే ఆయన పాదాలు పట్టుకుంటూ ఉన్నాము. కాబట్టి దేవుడి దినమున అంటూ ఉన్నారు, ఎల్లప్పుడూ కూడా మీ ప్రయాణము బలాభివృద్ధి నానాటికి అనుగ్రహింపబడి నా యొక్క సన్నిధి మీరు అనుభవిస్తూ ఎల్లప్పుడూ కూడా దీవింపబడతారు. ఎల్లప్పుడూ కూడా మీ యొక్క జీవితంలో ఆశీర్వాదకరమైన దినములు ఉంటాయి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో అంత గొప్ప భాగ్యాన్ని దేవుడి దినము అనుగ్రహిస్తూ ఉండగా మనము ఎల్లప్పుడూ కూడా సంతోషించాలి, ఆనందించాలి. ప్రతి పరిస్థితిలో కూడా మనము దిగులు పడక, భయపడక మనము ఎంతగానో నానాటికి బలాభివృద్ధి నందుతూ దేవునిలో మనము ఉన్నతమైన స్థానంలో నిలవబడాలి అని దేవుడు ఈ దినము మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉండాలి. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాస్తాను బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరు ఉన్నారు నాయన. మీకు వందనాలు నాయన. నానాటికి అభివృద్ధి చెందుతూ మా జీవితంలో మీ సన్నిధి నాయన మేము నాయన అనుభవించడానికి మీ యొక్క కృపని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా నాయన, ఎల్లప్పుడూ కూడా మా యొక్క జీవితాలలో మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క బహుమానాలు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించి మీ బహుమానములు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. యేసయ్యా నాయన, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యము, చదువులు, రక్షణ అన్నిటినీ కూడా మీరు అనుగ్రహించండి నాయన. ప్రభా యేసయ్య, వారి ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో అన్నిట్లో తోడై ఉండండి నా ప్రభా. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరచు యెహోవా నేను అన్నారు. మీ కృపని అనుగ్రహించండి నా ప్రభా. యేసయ్యా, ఎవరైతే నా పెరాలసిస్తో బాధపడుతున్నారో మంచంలలో వారితో మీరు మాట్లాడుతున్నారు, మీకు వందనాలు. వారిని లేవనెత్తుతున్నారు, మీకు వందనాలు.
అయ్యానైనా నా తండ్రి మీ యొక్క కృపని అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నాయన నా తండ్రి ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడయ్యండి. నాయన ఎక్కడ ఎటువంటి లోటు ఇబ్బంది రాకుండా సహాయం చేయండి నా ప్రభు. నా దేశంలో నా రాష్ట్రాలలో నాయన మంచిగా నాయన మరి అభివృద్ధి పొందడానికి నాయన రాజకీయ నాయకులు మంచి మనసుతో నాయన పరిపాలించడానికి సహాయం చేయండి. లంచగొండితనం అవినీతి లేకుండా నాయన సుభిక్షంగా ఉండడానికి సహాయం చేయండి. బార్డర్స్లో ఉన్న నాయన సైనికులకి నాయన మీరే ప్రొటెక్షన్ దయచేయండి. ప్రాణ నష్టం కానీ నాయన ఎటువంటి నష్టము వాటిల్లకుండా భద్రపరచండి నా ప్రభు. సహాయం చేయండి నాయన. అయ్యా నాయన చిన్న బిడ్డల్ని ముసలి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క జీవితంలో నాయన ఎటువంటి అనారోగ్యం వాటిల్లకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉంటాడు గాక. ఆమెన్. God bless you.